డ్రాయింగ్ రూమ్ వాస్తు టిప్స్. డ్రాయింగ్ రూమ్ వాస్తు టిప్స్ అనేవి ఒక గృహానికి శుభం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి సహాయపడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం డ్రాయింగ్ రూమ్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు గుర్తించవచ్చు. స్థానం మరియు దిశలు. ఉత్తరం లేదా తూర్పు. డ్రాయింగ్ రూమ్ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండటం మంచిది. ఇవి సూర్యోదయ కాంతిని మరియు సానుకూల శక్తిని అందిస్తాయి. ముఖ్య ద్వారం. డ్రాయింగ్ రూమ్ యొక్క ద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. ఇది శ్రేయస్సు మరియు శుభం తీసుకురావడంలో సహాయపడుతుంది. కూర్పు మరియు అలంకరణ. బరువైన ఫర్నిచర్. బరువైన ఫర్నిచర్ మరియు అలంకరణ సామాగ్రి దక్షిణం లేదా పడమర వైపున ఉంచాలి. ఇది ఆ ఫర్నిచర్ యొక్క బరువును సరిగా సమన్వయం చేస్తుంది. సోఫా సెట్. సోఫా సెట్ దక్షిణం లేదా పడమర వైపు గోడల వెంట ఉంచాలి. సోఫా కింద శుభ్రం చేయడం మరియు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంచడం ముఖ్యం. రంగులు మరియు ప్రదర్శన. గోడల రంగులు. తెలుపు, పసుపు, నీలం లేదా ఆకుపచ్చ రంగులు వాడవచ్చు. ఎరుపు లేదా నలుపు రంగులను ఉపయోగించడం మానుకోవడం మంచిది. అద్దం. ఉత్తర గోడపై అద్దం ఉంచడం వల్ల ఉత్తరం నుండి వచ్చే శక్తులను పెంచుకోవచ్చు. ఇది ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుంది. సాధారణ వాస్తు నియమాలు. కాంతి. డ్రాయింగ్ రూమ్ బాగా వెలుతురు పొందేలా చూసుకోవాలి. తూర్పు మరియు ఉత్తర గోడలు లైట్ వెయిట్ ఫర్నిచర్ కోసం ఉంచాలి మరియు గదిని బాగా వెలుతురు ఉండేలా చూడాలి. అందమైన వస్తువులు. డ్రాయింగ్ రూమ్లో అందమైన మరియు ఖరీదైన వస్తువులను ప్రదర్శించడం మంచిది. ఇది శ్రేయస్సును పెంచడంలో సహాయపడుతుంది. ఇతర ముఖ్య అంశాలు. వెంటిలేషన్. గదిలో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇది శుభ్రత మరియు తాజా వాయువును అందిస్తుంది. ఫర్నిచర్ ఆకారాలు. చతురస్రాకార లేదా దీర్ఘ చతురస్రాకార ఫర్నిచర్ వాడటం మంచిది. వలయాకార, అండాకార లేదా అన్యాకార ఫర్నిచర్ వాడకూడదు. ఈ వాస్తు టిప్స్ పాటించడం ద్వారా డ్రాయింగ్ రూమ్లో శుభకార్యాలు మరియు శ్రేయస్సు పొందవచ్చు. వాస్తు నిపుణుల సహాయం తీసుకుని మీ డ్రాయింగ్ రూమ్ని పునర్నిర్మించుకోవడం ఉత్తమం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.